మహారాజ్ అంటూ పొంగల్ బరిలోకి దిగి కింగ్ ఆఫ్ సంక్రాంతిగా నిలిచిన బాలయ్య ఇప్పుడు తన సినిమాని తెలుగు ఆడియన్స్ కే కాకుండా హిందీ ఆడియన్స్ ముందు కూడా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో డాకు మహారాజ్ హిందీ వర్షన్ ని ఈ శుక్రవారం రిలీజ్ చేయగా అక్కడ కూడా అద్దర కొడుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు హిందీలో, అది కూడా సినిమా రిలీజ్ అయిన 2 వారాలకే డబ్బింగ్ వర్షన్ హిందీ రిలీజ్ అవ్వటం చాలా అరుదు. అయితే అఖండ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ రాబట్టడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న అఖండ 2ని డైరెక్ట్ పాన్ ఇండియా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దానికి ముందు శాంపుల్ గా డాకు మహారాజ్ సినిమాను హిందీ వర్షన్ రిలీజ్ చేశారన్నమాట. సో తెలుగులో సినిమా సక్సెస్ అవ్వగా హిందీ రిలీజ్ కి డిమాండ్ పెరిగింది. సో కమర్షియల్ లెక్కలు ఏమీ లేకుండానే ఎంత వచ్చినా లాభమేనన్నమాట. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ నటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతేలా కూడా ఈ సినిమాలో నటించింది కాబట్టి హిందీ ఆడియన్స్ కు అదొక స్పెషల్ క్రేజ్ అని చెప్పవచ్చు. ఏది ఏమైనా మన బాలయ్య మెల్లిమెల్లిగా నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టడంలో డాకు మహారాజ్ పాత్ర గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.